హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య వ్లాగ్స్. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాము. ఈరోజు కొంచెం కంగారుగా చేసుకుంటున్నామండి పనులన్నీ, ఎందుకంటే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సంక్రాంతి షాపింగ్కి పూజది అయిపోయాక టిఫిన్ చేసి వంటది చేసుకొని భోజనం చేసి వెళ్తామండి. ఈరోజు అయితే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నామండి. ఇక్కడైతే క్లీనింగ్ అయిపోయిందండి. సంక్రాంతి క్లీనింగ్ అంతా చేసుకున్నాం. ఇక్కడ ఊర్లో అంటే శనివారం నుంచి చేద్దాం అనుకుంటున్నామండి. అందు గురించి ఇప్పుడు షాపింగ్ అది చేసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, శనివారం వెళ్తే ఇంకా క్లీనింగ్లు అవి చేసుకొని పండగలు అవి చూసుకొని రావచ్చు అనమాట. అందు గురించి అయితే షాపింగ్ కూడా చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు అయితే అనకాపల్లి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నామండి. ఈరోజు నుంచి పిల్లలకు కూడా స్కూల్ సెలవులు, వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళి బట్టలు అవి తీసుకొని వచ్చేసాం అనుకోండి, షాపింగ్ అయిపోద్ది. మిగతా వీడియో అంతా మనం అక్కడ కంటిన్యూ చేసుకుందామండి. ఇప్పుడైతే షాపింగ్ బయలుదేరేసామండి. భోజనం అది చేసాము. భోజనం చేసి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సిఎంఆర్ షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. మాతో పాటు మా అమ్మాలు కూడా వస్తానన్నారు. వాళ్ళైతే డైరెక్ట్గా అలాగ వచ్చేస్తానన్నారండి. మా అబ్బాయి అయితే సైకిల్ మీద వచ్చేస్తున్నాడు. ఎప్పుడులానే తన స్కూల్కి కూడా సైకిల్ మీద వెళ్తాడండి. బండి సరిపోక మా అబ్బాయి సైకిల్ మీద వెళ్తున్నాడు. స్పీడ్గా పెట్టేశానండి నేనే. తనైతే మామూలుగానే తొక్కొచ్చాడు సైకిల్. నేను స్పీడ్గా పెట్టేయడం వల్ల అలాగా కనిపిస్తుంది అనమాట. మా అమ్మాయికి ట్రైల్ వేసుకుంది కదండి, ఆ డ్రెస్ అయితే మా అమ్మాలు తీశారనమాట. మేమైతే స్కర్ట్ టైప్ తీసాము. మా అమ్మాలు అయితే ఇలా లంగా ఓని తీసుకున్నారండి. వద్దన్నాను, ఇదైతే అస్తమానం కట్టుకోలేను కదమ్మా, ఎందుకు మామూలు డ్రెస్ తీసేయనేసి అంటే, లేదు లంగా ఓని వండిలే, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కట్టుకుంటుంది అలాగనేసి అన్నది. వాళ్ళ ఇష్టం అనేసి నేను ఇంకేం అనలేకపోయాను అనమాట. మా అమ్మ లంగా ఓని అయితే తీసుకుంది. చరణ్కి అయితే వేరే షాప్లో తీసుకున్నారండి. మా పెద్దమ్ముడు చూశారు కదా, బ్లూ జీన్స్ సెట్ వేసుకున్నాడు కదా మా పెద్దమ్ముడు అనమాట. ఇంకా జంకుతూ వీడియో తీసానండి. నిన్న షాపింగ్ పూర్తి చేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. 8 అయిపోయింది. ఇంకా అటు నుంచి వచ్చి వంట చేసుకొని భోజనం చేసేసరికి టైం సరిపోయిందనమాట. అప్పుడైతే మేము ఏం కొన్నామనేది చూపించడం అవ్వలేదండి. ఇప్పుడైతే చూపిస్తానండి ఏమేమి కొన్నాం అనేది. సిఎంఆర్లోకి అయితే వెళ్ళామండి. అనకాపల్లి సిఎంఆర్కి అయితే వెళ్ళాము. సిఎంఆర్లో అయితే ఓన్లీ లేడీస్కి తీసుకున్నామండి. జెంట్స్కి అయితే అక్కడ సెట్ అవ్వలేదన్నమాట మాకు. అందు గురించి సిఎంఆర్లో తీసుకోలేదు. జెంట్స్కి అయితే వేరే షాప్కి వెళ్ళాం. ఓన్లీ లేడీస్కి మాత్రం తీసుకున్నాం అనమాట. ముందుగా అయితే మా అమ్మాయి డ్రెస్ వచ్చిందండి. మా అమ్మాయి అయితే మిడ్డీ టైప్ తీసుకుందండి. స్కర్టును పై టాపు లాగా. బాగుంది కదండి. మల్టీ కలర్స్ అన్నమాట, అన్ని కలర్స్ ఉన్నాయి. దీని మీద టాప్ వచ్చేసి వైటు, బాగుంది కదండి. తనకు నచ్చింది. నేనైతే గాగ్రాను ఏదో తీసుకుందాం అనుకున్నాను, తను మాత్రం ఇది తీసుకుందనమాట. లేకపోతే డ్రెస్ కానీ ఫ్రాక్ కానీ ఏదైనా తీసుకుందాం అనుకున్నాను. మా అమ్మాయికి మాత్రం ఇది తీసుకుంది. తనకు నచ్చి తీసుకుంది ఇది. ఇదైతే మా అత్తయ్య గారిదండి. చూసారు కదండి, శారీ ఎలాగుందో అలా ఉంటుంది అనమాట. ఇదైతే నారాయణ పట్టు టైప్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే ఇలాగొచ్చింది. గ్రీను, డార్క్ గ్రీన్ అనమాట. బాగుంది కదండి. ఇంకొంత అంతా ఇప్పలేదండి, మాల్లో పెట్టాలి కదా, అందు గురించి మా అత్తయ్య గారు వాళ్ళ అత్తగారికి పెట్టాలండి, మా ఆయన గారి నాన్నమ్మ గారికి పెట్టాలా.
ఫస్ట్ మాల్లో అందరి పేరుని పెట్టేస్తామండి, అవే మళ్ళీ తీసుకుంటాం అన్నమాట. మా అమ్మాయిది అయితే మా ఆడపడుచు ఒక అమ్మాయి చనిపోయిందంటండి, తనకు పెడతాము. మా అమ్మాయి అయితేను, మా అత్తగారిది అయితే వాళ్ళ అత్తగారికి పెడతాం అన్నమాట. మా ఆయన గారిదేమో వాళ్ళ తాతయ్య గారికి, మా అబ్బాయిదేమో వాళ్ళ తాతయ్యకి. ఇలాగా అందరం తీసుకుని అన్నీ ఇంకా అలా మాల్లో పెట్టేస్తాం అన్నమాట. అవి మళ్ళీ మేము కట్టేసుకుంటాం అంతే. ఇవైతే మా ఆడపడుచాలు ఇవినండి. మాకైతే 2 ఆడపడుచులండి, 3 ఉండేవారు, ఒక అమ్మాయి అయితే చనిపోయింది. మా 2 ఆడపడుచులకునండి. ఆ వాళ్ళ ఇష్టం అండి. 2 అయితే ఒక టైప్ తీసుకున్నాము, కలర్స్ చిన్న చేంజ్ వచ్చిందండి అంతే. అయితే లైట్ గ్రీను, అంచు అయితే పింక్ వచ్చిందండి. ఇవైతే మా ఆడపడుచాలకు మామూలుగా ఇచ్చేయడమేనండి. ఇవైతే మాల్లో పెట్టాం, మా ఆడపడుచాలకు ఇచ్చేస్తాం అన్నమాట. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే మాల్లో పెడతాము, పెద్దలకి. ఇవైతే మా ఆడపడుచాలకు ఇచ్చేస్తాము. ఇదైతే లెమన్ ఎల్లో మీద చిన్న చేంజ్ అండి అంతే. వాళ్ళ ఇష్టం అండి, ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటారనమాట. ఇద్దరికి ఒక టైపే తీసుకున్నాం, కలర్స్ చేంజ్ అయ్యాయి అంతే. అంటే వర్క్లో తీసుకుందాం అనుకున్నామండి, కానీ ఇవైతే కొంచెం పట్టు శారీస్ లాగా ఉంటాయి కదా, పెట్టుకోవడానికి బాగుంటుంది, పెట్టడానికి బాగుంటుంది కదండి, అందు గురించి వర్కుల్లో తీయలేదన్నమాట. పెట్టుబోతులకి అయితే ఇలాగ పట్టు చీరల టైప్ పెడితేనే బాగుంటుంది కదండి, అందు గురించి అయితే వర్క్ చీరలు తీయలేదు. నా సారీ అండి ఇదైతేను, సిఎంఆర్ది అయితే షాపింగ్ ఎంత అండి, సిఎంఆర్లో అయితే అయ్యే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి నా సారీ అయితేను. పింక్ తీసుకున్నానండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, నేనైతే ఎక్కువ పింక్లు గ్రీన్లు తీస్తానమాట. నేనైతే వర్క్ తీసుకున్నానండి ఆల్రెడీ. ఆ శారీ టైప్ అయితే నాకు చాలా ఉన్నాయి, అందు గురించి తీసుకోలేదు. ఇది తీసుకున్నానండి. ఇదైతే బ్లౌజ్కి వచ్చేసి సేమ్ కలర్ అండి, చిన్న హ్యాండ్స్కి మాత్రమే చిన్న వర్క్ వచ్చింది అంతే. సారీ అంతా వర్క్ ఉందండి, చిన్న వర్క్ ఉంది. హెవీ వర్క్ ఏం తీసుకోలేదు, నాకు ఆ హెవీ వర్క్ ఇష్టం లేదు, అందు గురించి చిన్న వర్క్ ఉండి తీసుకున్నాను అనమాట. అది ఇప్పుడైతే జెంట్స్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా షార్ట్ వచ్చిందండి. మా మామగారు హాఫ్ ప్యాంట్స్ అంటే ఫుల్ ప్యాంట్లు వేసుకునేవారు కాదు, షార్ట్ టైప్ వేసుకునేవారు అనమాట, అందు గురించి షార్ట్ తీసుకున్నాం. మొల్లటిగానే మా అబ్బాయి వేసుకుంటాడండి ఇదైతేను. ఇది కూడా ముందు మా మామగారికి కట్టేసి తర్వాత మా అబ్బాయికి అండి. ఇంకండి ఇలాగ ఉందన్నమాట. ఇది జెంట్స్లోకి చూపించడానికి ఏముంటుందంటే పెద్దగా ఏముండదు, వివరించలేదన్నమాట. వాళ్ళకి నచ్చి తీసుకున్నారండి. ఇదైతే ప్యాంట్ అండి. ఉన్నట్టు జెంట్స్ది ఎక్కడ తీసుకున్నామో చెప్పలేదు కదండి, ఆరెంజ్లో తీసుకున్నాం అనమాట. ఇదైతే మా ఆయన గారు వాళ్ళ తాతయ్య గారికి పెట్టడానికి తీసుకున్నామండి. దీనికి తోడు లుంగీ టవల్ కూడా తీసుకున్నాము. అప్పుడు పెద్దలు కదండి, వాళ్ళు ప్యాంట్లు వేసుకున్నారో లేదో అనేసి మళ్ళీ లుంగీ టవల్ అయితే తీసుకున్నాము. సెట్ కూడా ఉందండి, సెట్ అనమాట. ఇంక ఇవి ఎలా మూలలో పెడేస్తామండి, ఇంకంతే. మా అమ్మాలు కూడా నిన్న షాపింగ్కి వచ్చారండి. వాళ్ళు ఫస్ట్ వాళ్ళే డిసైడ్ అయ్యారనమాట, మేము షాప్కి వెళ్తున్నామమ్మా వస్తారా అలాంటి అన్నారా. మేము కూడా షాపింగ్ చేయలేదమ్మా వస్తామనేసి
ఇద్దరం బయలుదేరి అయితే వెళ్ళామన్నమాట. వాళ్ళు ఆ షాప్కి వచ్చారండి, అంతాపల్లి వచ్చారు ఆ షాప్కి, మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అమ్మాయిలు అయితే వాళ్ళ ఆడపడుచులు అయితే నలుగురండి. వాళ్ళకి తర్వాత పెద్దలకి బట్టలు అవి పెట్టడానికి, తర్వాత మాకు అంటే సంక్రాంతికి ఆడపిల్లలకి బట్టలు తీస్తారు కదండి. మా అమ్మాయిలు అయితే మనవలకు కూడా తీస్తారు. మేమైతే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి డబ్బులు ఇచ్చేస్తామండి. వాళ్ళ సైజులు అవి కరెక్ట్గా తెలుస్తాయి కదా, వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటారని మేము డబ్బులు ఇచ్చేస్తాం. మా అమ్మాయిలు అయితే మా పిల్లలకి తీసుకుంటారు. ఈసారి అయితే డిఫరెంట్గా తీసిందండి మా అమ్మాయి అయితేను, లంగావోని తీసుకున్నారు మనవరాలకి. మా అబ్బాయికిను మా ఆయనగారికి అయితే వేరే షాప్కి వెళ్ళారండి మా తమ్ముడాళ్ళును. మా పెద్దమ్ముడు మా అమ్మ ఇద్దరు వచ్చారు. మా పెద్దమ్ముడు వెళ్ళాడనమాట వేరే షాప్కి ఇచ్చారని తీసుకొని. ఇంకా మిగతావన్నీ తర్వాత ఎప్పుడైనా చూపిస్తానండి. మా వరదలకి నాకైతే ఒకలాంటివే శారీస్ తీసుకున్నారు. ఓకే అండి, మీదంతా షాపింగ్ అయిపోయిందండి, నా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ ఎండ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వ్లాగ్ని ఇస్తే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.